అందరికి ముందుగా హ్యాపీ ఉగాది. ఇప్పుడైతే నేను ఉగాది పచ్చడి అయితే తాగుతున్నాను. సో చూసేయండి, చాలా బాగుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉగాది రోజు మేమైతే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో వీడియోలో కంటిన్యూగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ఇది వచ్చేసి ఇంటి ముందులా అండి, ఇలా అయితే తోరణాలు కట్టేసి ఫ్లవర్స్ అయితే పెట్టేసి నేనైతే ఒక చిన్న ముగ్గు అయితే వేసేసాను. దాంట్లో అయితే కొన్ని కలర్స్ అయితే పెట్టేశాను. సో గ్రీన్ అలాగే ఎల్లో కాంబినేషన్గా. సో అక్కడ అంతా డెకరేషన్ అయిపోయిన తర్వాత దేవుని మూలకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూడండి, నా దేవుని గది అనేది ఇలా ఉంది ఉగాది రోజు. సో బంతి పూలు అలాగే మామిడాకులు పెట్టేసి అలాగే చామంతితో అయితే ఇలా నార్మల్గా డెకరేషన్ అయితే చేసేసాము. డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడైతే పూజకని రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఉగాది అంటే ఉగాది పచ్చడి చేయాలి కాబట్టి ఉగాది పచ్చడి చేయడానికి అయితే ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నాను. సో ఆ చింతపండు మొత్తం నానిపోయిన తర్వాత సో చింతపండు పులుసు అంతా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ చూసి వేసేసుకున్నాను. దాంట్లోనే చేదు కాబట్టిగా మనకు ఏప పూతలు వేసేసుకున్నాను. అలాగే స్వీట్కి తగ్గినట్టుగా అయితే బెల్లం వేసేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మామిడి ముక్కలు అండి, మామిడి పండు ముక్కలు వేసేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత దీంట్లోనే మనకు కారం ఉండాలి కదా, ఘాటు ఉండాలి కాబట్టి కారం వేసేసుకున్నాను. అలాగే సాల్ట్ వేసేసుకున్నాను. సో దీంట్లోనే కొన్ని అయితే పుట్నాలు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒక స్పూన్ తీసేసుకొని మిక్స్ చేసుకున్నాను. సో ఇంతేనండి, నేనైతే ఎప్పుడు చేసినా సరే ఉగాది పచ్చడి ఈ విధంగానే చేస్తాను. సో చాలామంది ఫ్రూట్స్ అనేవి యాడ్ చేస్తారు, మేము ఫ్రూట్స్ అనేది ఏం యాడ్ చేయము. ఇలానే సింపుల్గా షెడ్ రుచులు కాబట్టి ఇలానే చేసేస్తాను. ఫైనల్గా ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఉగాది పచ్చడి చేసిన తర్వాత ఇక్కడైతే మా ఆయన అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారు. సో ఫైనల్గా మనము చాలాసార్లు నేను వీడియోలో చెప్పానండి. సో మనం ఆడవాళ్ళకంటే మగవాళ్ళు ఇంట్లో పూజ చేస్తేనే చాలా మంచిదంట, చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది ఇల్లు అంతా అనేసి చాలామంది అంటూ ఉన్నారు. సో అది నిజం అంట అండి. సో అందుకే నేనైతే ఎప్పుడైనా సరే మా ఆయనతోనే చేపిస్తాను. సో ఫైనల్గా పూజ అనేది మనము ఇంకొకటి దీపం వెలిగించేటప్పుడు డైరెక్ట్గా మనం మ్యాక్స్ బాస్తో కాకుండా అగరబత్తులు వెలిగించిన తర్వాత అగరబత్తులతోనే మనం దీపం అనేది ముట్టించాలంట. సో అలా ఉంటేనే మనకు చాలా మంచిదంట. సో ఇలా అయితే ఫినిష్ అయిపోయింది పూజ అనేది, ఇలా అయితే కంప్లీట్గా ఫినిష్ చేసేసాము. అలాగే నేను ఉగాది రోజు ఏమేమి చేశానో వంటలు నెక్స్ట్ వీడియోలో వస్తాయండి, తప్పకుండా చూసేయండి. సో ఇక్కడ అయితే మా రిత్వికకు అలాగే మాకైతే హారతి ఇచ్చేసారు మా ఆయన. హారతి అంతా తీసేసుకున్నాము. ఫైనల్గా మా దేవుని మూలలో అయితే లుక్ అనేది ఇలా ఉందండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. సో పూజ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మేమైతే ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చేస్తున్నాము. చాలా అంటే చాలా చాలా బాగుంది. సో చాలా అంటే చాలా బాగుంది. చిన్న వాయిస్ చూసేయండి. చాలా బాగుందండి. సో రియల్గా చాలా చాలా బాగుంది. సో ఇంట్లో అందరూ తాగాలి కాబట్టిగా ఫైనల్గా మా బాబునిగా కొంచెం అయితే తాగించాను. సో వాడు చూడండి ఎంత క్యూట్గా చేస్తున్నాడో తాగుతుంటే. సో కొంచెం లిక్విడ్ తాగించాను. సో పండ్లు అవి అంటే మామిడి పండ్లు ముక్కలు అవి ఏమి వెళ్ళకుండా లిక్విడ్ తాగిండు కొంచెము. సో చూడండి ఎంత మంచిగా చేస్తున్నాడో. సో ఇలా జరిగిందండి మా ఉగాది సెలబ్రేషన్. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదండి, అదేనండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి తొందరగా. ఎందుకంటే మన వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. అలా చేయడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. దీంతో పాటుగా మనకు కుకింగ్ వీడియోస్ కూడా వస్తున్నాయండి. ఎవరైనా చూడకపోతే